హాయ్ వ్యూయర్స్. పసిడి పరుకుకు బ్రేకులు పడ్డాయి. బంగారం ధర వెలవెలబోయి భారీగా పడిపోయింది. పసిడి ధర దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల తగ్గుదల నేపథ్యంలో దేశీ మార్కెట్లో పసిడి ధర భారీగా దిగొచ్చిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. ఎంసీఎస్ మార్కెట్లో బంగారం ఫ్యూచర్స్ ధర సోమవారం సాయంత్రం భారీగా తగ్గింది. ఒకేసారి 2.7% పడిపోయింది. అంటే 10 గ్రాముల బంగారం ధర 1500 పతనమైంది. దీంతో ధర 50,300కు క్షీణించింది. అదేవిధంగా వెండి ఫ్యూచర్స్ ధర కూడా 9% క్షీణించింది. ఏకంగా 6,000 రూపాయల తగ్గుదలతో 61,802 రూపాయలకి దిగొచ్చింది. బంగారం ధర గత నెలలో ఏకంగా ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరిన విషయం తెలిసిందే. 56,000 మార్క్ పైకి కదిలింది. ఇప్పుడు బంగారం ధర భారీగా తగ్గింది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు బంగారం ధర 6,000 రూపాయలు తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర భారీగా తగ్గింది. $1,900లకు దిగువన క్షీణించింది. స్పాట్ గోల్డ్ ధర 3.5% క్షీణతతో $1,882లకు పడిపోయింది. వెండి ధర కూడా 11% కుప్పకూలింది. అమ్మకాల కారణంగా బంగారం ధర పడిపోయిందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే హైదరాబాద్లో బంగారం ధరలు ఈ రోజు తగ్గుదల నమోదు చేయడం జరిగింది. మంగళవారం రోజు ఉన్నటువంటి ధరలు సోమవారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనపరచడం జరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 250 రూపాయలు తగ్గి 49,340 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు 250 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 53,820 రూపాయలుగా నమోదైంది. అలాగే వెండి ధరల సంగతి చూసుకుంటే బంగారం ధరలతో తగ్గుదల కనిపిస్తే వెండి ధరలు కూడా తగ్గుదల నమోదు చేయడం జరిగింది. కేజీ వెండి ధర సోమవారం నాటి ధరల కంటే తగ్గడం జరిగింది. ఈరోజు 900 రూపాయల తగ్గుదల నమోదు చేసి 67,000 రూపాయల స్థాయిలో వెండి ధరలు చేరాయి. దీంతో కేజీ వెండి ధర 67,000 రూపాయల వద్ద నమోదవుతుంది. అలాగే విజయవాడ, విశాఖపట్నంలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. సోమవారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనిపించాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 250 రూపాయలు తగ్గి 49,340 రూపాయలకు చేరింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములకు 250 రూపాయలు తగ్గి 53,820 రూపాయలుగా నమోదైంది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు కొద్దిగా తగ్గడం జరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమవారం నాటి ప్రారంభ ధరతో పోలిస్తే 160 రూపాయల తగ్గుదల నమోదు చేయడం జరిగింది. దీంతో 50,200 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా సోమవారం నాటి ప్రారంభ ధరతో పోలిస్తే 110 రూపాయలు తగ్గింది. దాంతో 54,760 రూపాయల వద్దకు చేరింది. ఇక్కడ వెండి ధరల విషయానికి వస్తే కేజీ వెండి ధర సోమవారం నాటి ధరల కంటే తగ్గి ఈరోజు 900 రూపాయల తగ్గుదల నమోదు చేయడం జరిగింది. దీంతో 67,000 రూపాయల స్థాయిలో 67,000 రూపాయల వద్ద నమోదైంది. ఇప్పుడు పేర్కొన్నటువంటి ఈ బంగారం ధరలన్నీ కూడా 22 సెప్టెంబర్ 2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్నటువంటి ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు కావచ్చు, దేశీయంగా బంగారానికి ఉన్న డిమాండ్ అవ్వచ్చు, స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం ధరలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయని, వీటిని గమనించి బంగారం కొనుగోలు చేయాల్సి ఉంటుందని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.